హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఒక మంచి హెయిర్ సిరమ్తో వచ్చానండి. చాలా రోజులైంది కదండి ఒక మంచి హెయిర్కి టిప్ చెప్పాక. సో చూద్దామండి. ఒక మంచి హెయిర్ సిరమ్ అండి. దీనివల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటుంది. సో మన హెయిర్కి ఇవంతా న్యాచురల్ అండి. హెయిర్ సిరమ్ మనం డబ్బులు పెట్టి బయట కొంటామండి. సో ఇప్పుడు మనం ఇదంతా న్యాచురల్గా చేసుకుంటే మనకి కెమికల్స్ ఫ్రీ అండి. దాన్ని ఇప్పుడు ఏమేమి వేస్తానో చూద్దామండి. సిరంలో 1 ఆనియన్ మనం ఎప్పుడు రెగ్యులర్గా డైలీ కర్రీకి యూజ్ చేస్తూ ఉంటామండి. సో లోపల ఎంత బెనిఫిటో పైన తొక్క కూడా అంత బెనిఫిట్ అండి. ఆనియన్ది చాలా బెనిఫిట్ ఉందండి ఆనియన్ తొక్కతో. సో మనం రెగ్యులర్గా కర్రీ చేసేటప్పుడు ఆనియన్ తొక్క పడేస్తాం. సో అలా పడేయకుండా ఆనియన్ తొక్కలు మనం డైలీ యూజ్ చేస్తుంటాం. అది మనం తొక్క తీసి ఒక పక్కన ఉంచేసుకోవాలి. రెగ్యులర్గా మన ఇంట్లో చెట్లు ఉంటుంది, మందారం పూలు ఉంటాయి. లేని వాళ్ళు సో ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. డ్రై పౌడర్ దొరుకుతుందండి. నా దగ్గర చెట్టు ఉంది కాబట్టి మందారంది నేను ఒక 4 తీసుకున్నాను పూలు. 1 స్పూన్ మెంతుల్లో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటుందండి. నేను మొన్ననే చెప్పాను ఒక వీడియోలో మెంతుల గురించి. 1 స్పూన్ రైస్ చూడండి. 1 స్పూన్ రైస్ ఉన్నా పర్వాలేదండి. లేకపోతే మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, సో దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. కరివేపాకు, దీనికి ఉన్న బెనిఫిట్ దేంట్లో లేదండి. మనం తింటే లోపల ఇన్నర్ మనం తీసుకున్న మంచిది, మనం హెయిర్ ప్యాక్కి యూస్ చేసినా కూడా చాలా మంచిది. కలోంజీ, ఆనియన్ సీడ్స్, ఇవంతా మనం న్యాచురలే అండి. సో ఇప్పుడు ఇది మనం పీల్ చేసి పెట్టుకున్న తొక్క, కరివేపాకు, 1 స్పూన్ రైస్, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ కలోంజీ, ఇవంతా మీకు నేను చూపించడానికి పక్కన పెట్టానండి. ఇది ఓవర్ నైట్ సోక్ చేసేయాలి. సోక్ చేసేసి ఇదిగోండి సోక్ చేసేయాలి. మీకు కనిపిస్తుందా? నేను మీకు చూపించిందంతా దీంట్లో నేను సోక్ చేసేసాను నైట్. ఒక పెద్ద 1 గ్లాస్ అంత వాటర్లో సోక్ చేసేసి నైట్ అంతా ఉంచేయాలండి. ఉల్లిపాయ కలర్ అంతా దీంట్లో అబ్జర్వ్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఒకటి వేసుకోవాలి. మందారం పూలు ఇలా రెక్కగా తీసేసి దీంట్లో వేసుకోవాలి. వెనుక ఉన్న గ్రీన్ కలర్ది ఉంటుంది కదండి, అది తీసేసి ఇలా రెక్కగా దీంట్లో వేసుకోవాలి. ఇది వేసుకోవాలండి. ఇది చాలా మంచిది హెయిర్కి. ఇవంతా నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. నేను చేస్తూ ఉంటా కాబట్టి నాకు మంచి రిజల్ట్స్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది హెయిర్ గ్రోత్కి, ఇంకా ఫ్రిజీ హెయిర్స్కి, స్ప్లిట్ హెయిర్స్ రాకుండా ఉండడానికి దానికి చాలా మంచిదండి ఇది. ఇలా ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలండి. ఆ మందారం పువ్వు వాటర్ కలర్ అంతా వాటర్లో దిగాలి. సో అంత మంచిగా మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి ఇలా మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి దీని కలర్ మొత్తం ఇప్పుడు ఆనియన్ది, మెంతులది, మందారం పూలది కలర్ మొత్తం దీంట్లో మంచిగా దిగిపోయింది. చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి మందారం పూలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ దీన్ని బాగా బాయిల్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైగా పెట్టుకోవద్దు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించాలి. ఇంకా 5 మినిట్స్ బాగా మరిగించేసాం కదండి. సో టోటల్ 10 మినిట్స్ బాగా బాయిల్ చేయాల్సింది. బాయిల్ చేశాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు గిన్నె కింద ఒక బౌల్ పెట్టేసుకొని దాని మీద చిల్లు గిన్నె పెట్టేసుకోవాలండి. ఇవంతా వాటర్ని వడబోసేసుకోవాలి. కొంచెం కోల్డ్ అయిందండి, అందుకే వాయిస్ అలా ఉంది. మొత్తం స్టెయిన్ చేసేయాలండి. చూడండి మీకు చూపిస్తాను. చూడండి వాటర్ కలర్ చేంజ్ అయిపోయింది. చెప్పాను కదా ఆనియన్ది మనం దీంట్లో అన్నీ వేసిందంతా చాలా మంచిది హెయిర్కి. ఇప్పుడు కొంచెం చల్లగా అయిపోయినాక ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని హెయిర్కి బాగా స్ప్రే చేసుకోవాలండి. చల్లగా అయినాక దీంట్లో 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేసుకోవాలండి. క్యాస్టర్ ఆయిల్ 1 స్పూన్ దీంట్లో మిక్స్ చేసేసుకోవాలండి. ఈ సిరంలో మిక్స్ చేసేసుకొని చల్లగా అయినాక
స్ప్రే బాటిల్లో మనం వేసేసుకొని స్ప్రే చేసుకోవాలండి హెయిర్కి మొత్తం ఈ సిరప్ స్ప్రే చేసేసుకోవాలి. పెట్టుకుంటే ఓవర్ నైట్న పెట్టుకోవచ్చండి, ఎందుకంటే హెయిర్ డ్రై అయిపోతుంది. పెట్టుకొని ఒక 1 అవర్ బెడ్ టైంకి ఒక 1 అవర్ ముందు పెట్టుకోవచ్చండి, చాలా మంచిది. లేదు మీకు టైం లేదు అంటే మార్నింగ్ ఇలానే చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్కిన పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ పెట్టుకొని మనం రెగ్యులర్గా ఏ షాంపూ యూస్ చేస్తామో షాంపూ వాష్ చేసేసుకోవచ్చు. ఇది మనం స్ప్రే చేసుకున్న తర్వాత మిగిలిపోతుంది కదండి, ఒక బాటిల్లో వేసేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒక 1 వీక్కి. ఇది వీక్లీ 2 టైమ్స్ చేస్తే హెయిర్ రిజల్ట్స్ మీరే చూస్తారు డెఫినెట్గా. హెయిర్ సిరం మిగిలిపోతే ఇంకొక టిప్ అండి, దీంట్లో మనం రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ వేసేసి మంచిగా డెల్యూట్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి. మనం రెగ్యులర్గా హెయిర్ వాష్ ఎలా చేస్తామో అలానే అండి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇది ఒక టిప్ అండి, హెయిర్ సిరంది చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటానండి. ఇది వీక్లీ 2 టైమ్స్ అయితే కంపల్సరీ. ఈ 1 వీక్ నుంచి నేను హెడ్ బాత్ చేయటం లేదు కాబట్టి కోల్డ్ అయింది కదండి, మీరు కూడా నా వాయిస్ చూస్తున్నారు కదా. సో ఈరోజు నేను హెయిర్ వాష్ చేద్దామని చెప్పేసి షేర్ చేశాను మీతో కూడా నా రెగ్యులర్ హెయిర్ రొటీన్ కేర్ అండి. ఇది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఇలా హెయిర్కి ఒకసారి సిరం ట్రై చేసి చూడండి, చాలా మంచిదండి. మనం ఇంట్లో ఉన్న దాంట్లోనే చేస్తున్నాం ఇవంతా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ టైం ఇలా లాంగ్ వీడియోగా చేసి చూపిస్తున్నానండి. ఇకపై నుంచి నేను ఏదైనా లాంగ్ వీడియో చేస్తాను. సో ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయండి. మీరు ట్రై చేసినట్టయితే నాకు కమెంట్ కూడా చేయండి. అలాగే మీ బిఫోర్ హెయిర్ ఆఫ్టర్ హెయిర్ది పిక్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి, రూపీస్ కిచెన్ది. సో అక్కడ మీరు ఒక్కసారి మీరు ఒక 2-3 టైమ్స్ ఇలా చేసి చూడండి, మీకు డెఫినెట్గా మీకు రిజల్ట్స్ తెలుస్తుంది. మీరే ఇంకా నాకు కమెంట్లో చెప్తారు. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. నేను ఇంకా మీకు మంచి మంచి హెయిర్ కేర్ టిప్స్ ఇంకా ఫేస్ ప్యాక్ ఇవంతా చూపిస్తానండి. మేము యూజ్ చేసేదే మీకు చూపిస్తానండి. నేనేది కొత్తగా క్రియేట్ చేసి ఏం చూపించట్లేదు, నేను రెగ్యులర్గా వాడేదే మీకు చూపిస్తున్నాను. సో అన్నీ న్యాచురల్దే నేను చూపిస్తాను. ఇంట్లో ఉన్న వాటిలోనే అన్నీ మనం చేసుకోవాలి కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చూపిస్తానండి. మనం బయట నుంచి తెచ్చి కొని ఏమి చేసేది లేదండి, అన్నీ ఇంట్లో ఉన్న దాంట్లో నేను చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.